ఫ్రెండ్స్, ఇవాళ మనం ఎన్ అమెరికన్ వేర్ వుల్ఫ్ ఇన్ ప్యారిస్ అంటే అమెరికాకి సంబంధించిన ఒక కొండ తోడేలు ప్యారిస్ కి వెకేషన్ కి వెళ్తే, వుల్ఫ్ అంటే తోడేలు కదా, వేర్ వుల్ఫ్ అంటే కొండ తోడేలు. మూవీ స్టార్ట్ అవగానే డైరెక్ట్ గా ఈఫిల్ టవర్ కి వెళ్ళిపోతాం. అయితే ఆ మిడ్ నైట్ అప్పుడు పాపం ఎవరో ఒక వ్యక్తి మ్యాన్ హోల్ నుంచి భయపడిపోయి ఫాస్ట్ గా బయటకు వస్తా ఉంటాడు. మ్యాన్ హోల్ ని తెలుగులో ఏమంటారు చెప్పండి? స్పీడ్ గా వచ్చేసి టాక్సీ ఎక్కడుంది అని చెప్పి వెతుకుతూ ఉంటాడు వెళ్ళడానికి ఎక్కడికో. అంత ఆవేశంగా పరిగెత్తుకుంటూ వస్తుంటే టాక్సీ డ్రైవర్ కూడా చూసి ఓని దుంప తెగ జనాలు లేదు నిన్నే ఎక్కించుకుంటాను ఆగు అని చెప్పి చూస్తూ ఉంటాడు. అప్పటికీ లేదు, మనోడైతే ఫాస్ట్ గా వస్తుంటాడు. అయితే అప్పుడే కింద నుంచి ఇతన్ని ఏదో ఫాలో చేస్తుంది, మ్యాన్ హోల్ అంకుల్ ని ఫాలో చేస్తుందన్న విషయం మనకు అర్థమైంది. ఒక్కసారిగా సైడ్ లో ఉన్న మ్యాన్ హోల్ ఏదో ఓపెన్ అయిపోయి దాని నుంచి ఏదో వచ్చి అంకుల్ కింద పడేస్తుంది. టాక్సీ అంకుల్ కి ఏం అర్థం కాదు, ఈడేంది జీవితంలో ఎప్పుడు టాక్సీ ఎక్కలేదా, ఎంత ఆవేశపడుతున్నావు అని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తుంటే అప్పుడే ఆ మ్యాన్ హోల్ అంకుల్ ని మ్యాన్ హోల్ నుంచి ఏదో వచ్చి లాగేస్తా ఉంటది. టాక్సీ అంకుల్ దగ్గరికి వచ్చి చూశాక అబ్బో ఏడుంటే ఈడి దుంప కాదు నా దుంప దిగేలా ఉందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మనం యాండీ, బ్రాడ్, క్రిస్ అని వీళ్ళు ముగ్గురిని చూస్తాం. వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ వానాకాలం సెలవులు ఎంజాయ్ చేయడానికి అమెరికా నుంచి ఇక్కడికి వచ్చారనమాట. సైలెంట్ గా పోతుంటే బోర్ కొడుతుందని చెప్పి ట్రైన్ లో ఉన్న రకరకాల ఛాలెంజ్లు ఇచ్చుకుంటూ అలా వెళ్తూ ఉంటారు. అప్పుడే ఒక అమ్మాయి అటు నుంచి అలా వెళ్తుంది. వీళ్ళిద్దరు ఈ యాండీ గారిని పోయి అమ్మాయితో మాట్లాడి అమ్మాయి ఫోన్ నెంబర్ సంపాదించి అంటారు. యాండీ గాడేమో నో అమ్మాయి నా టైపు కాదు, నా టైపు కాని నేను ఎందుకు గెలుగుతాను అంటాడు. వీళ్ళిద్దరేమో ఎక్కిస్తా ఉంటది నీకు అమ్మాయిలతో మాట్లాడడం రాదని, పోయి మాట్లాడండి అప్పుడు తెలుస్తుంది మీకు. వీళ్ళైతే తెగ ఏడిపిస్తూ ఉంటారు నీ వల్ల కాదు అని చెప్పి. యాండీ గాడికి అప్పుడు ఒళ్ళు మండి ఛాలెంజ్ అంటే ఇది కాదు, అసలైన ఛాలెంజ్ ఏంటో నేను మీకు చూపిస్తాను అని ఇప్పుడు ముగ్గురు కలిసి ఈఫిల్ టవర్ ఏదో ఒకటి దాని మీద ఎక్కేస్తారు నైట్ టైం ఎవరు చూడకుండా. ఇప్పుడు యాండీ గాడు అలా పోయి గాలి స్పీడ్ ఎంత ఉంది, టవర్ ఎత్తు ఎంత ఉంది, ఇందులో స్టీల్ ఎంత ఉంది, ఇది మొత్తం అంతా చెక్ చేసుకుని బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే బ్యాగ్ లోపల నుంచి పెద్ద తాడు వచ్చింది, మామూలు తాడు కాదు. అనకుండా అంటే ఇంతలా ఉంటది. ఏదో బట్టలు తెచ్చుకోలేదు, నిజంగానే అడ్వెంచర్లు మాత్రమే చేయడానికి వచ్చినట్టున్నాడు. ఇప్పుడు ఆ తాడు తీసుకుని కాలు కట్టుకుంటాడు. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ షాక్ అయిపోయి నీ తబ్బలు సచ్చినాడా, నువ్వు ఏ అమ్మాయిని గెలకొద్దు మాట్లాడొద్దు, జీవితంలో నీకు ఛాలెంజ్ మళ్ళీ ఇవ్వను, కావాలంటే నేనే ఒక అమ్మాయిని సెట్ చేసి నీకు ఇస్తాను, ఈ అదవాశాలు ఏమాక అంటే అసలు యాండీ గాడు ఒప్పుకోడు, నా శక్తులు మీకు చూపిస్తా చూడండి అని చెప్పి అలా వెళ్తుంటే అప్పుడే అక్కడికి ఎవడో వస్తున్నట్టు. అంటే ఆ టైంలో ఎవరు అక్కడికి ఎక్కకూడదు, అంటే అంత హైట్ కే ఎక్కకూడదు ఏ టైంలో అయినా పొద్దునైనా. వీళ్ళేమో స్టంట్ వేయడానికి వచ్చారు కదా, వస్తున్నానని తెలిసరికి స్తంభం వెనక దాక్కుంటారు. కానీ ఇక్కడ చూస్తేనేమో ఒక అమ్మాయి వచ్చి ఉంటది. ఆ అమ్మాయి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని అదే కన్నీళ్లు దాని మీదకి ఎక్కుతా ఉంటది అక్కడి నుంచి దూకేద్దామని. అప్పుడే యాండీ గాడు అడ్డం పడి అడ్వెంచర్ చెయ్యాలంటే కాలుకో పేక్కో ఆ తాడు కట్టుకుని దూకాలి, డైరెక్ట్ దూకేకూడదు. అసలే ఎదవలోకం నువ్వు దూకేమంటే నమ్మదు, మేమే దోసేసామని అనుకుంటది అని ఎంత చెప్పినా అమ్మాయి వెందు దమ్మని దూకేస్తుంది. ఈడు కూడా వెనక ముందు ఆలోచించకుండా అలా దూకేస్తాడు. కాలుకి తాడు కట్టుకున్నాడుగా ఆ ధైర్యంతో దూకేశాడు. కానీ ఇటు సైడ్ కట్టి సావాలా. వెంటనే ఫ్రెండ్స్ ఇటు పడిపోయి ఆ తాడు పట్టుకొని లాగేస్తాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు పోయాయంటే వీళ్ళిద్దరిని జైలు వేస్తాడు. మనోడు అమ్మాయి కాలు అయితే పట్టేసుకుంటాడు, కాలు సరిగ్గా అందలేదు కానీ షూ అయితే అందిద్ది, చెప్పులో హై హీల్స్ ఏదో ఒకటి అందింది, మొత్తానికి కాపాడేశాడు. అలా కింద పడే టైంకి వీడు ఆల్రెడీ కొంచెం కాపాడేసి వదిలేడు కాబట్టి ఏం కాలేదు అమ్మాయికి, మెత్తటి గడ్డిలో పడి ఆగిపోయింది. అయితే పెద్ద తాడు అలా కిందకి డైరెక్ట్ గా రావడం వల్ల అది బంగీ జంప్ లా ఉంటది కదా, మళ్ళీ వెనక్కి ఎగిరి గుండు ఈఫిల్ టవర్ గుద్దుకొని పొద్దున్నే హాస్పిటల్లో తేల్తాడు. ఆ కట్టె ఎవడో వీడికి గట్టింది, వీళ్ళిద్దరే గట్టి ఉంటది నాకు తెలిసి. ఇప్పుడు ఈ జబ్బలోడు ఈ షూ తీసి అమ్మాయి చూపిస్తాడు. యాండీ గాడు ఇప్పుడు మీ ఇద్దరు ఎలాగైనా అమ్మాయిని కనిపెట్టాలని చెప్తాడు. అమ్మాయి వచ్చినప్పుడు నోట్ ఏదో పడేసింది, అది ఎక్కడుందో వెతికి కనిపెడదామని డిసైడ్ అయిపోతారు. ఇంకేముంది ఫ్రెండ్స్ ఆ పనిలో పడిపోతారు, చెత్త కుప్పల్లో తిరుగుతూ అక్కడ లోకల్ జనాల చేత తన్నించుకుంటూ చిల్లర వేయించుకుంటూ అలా వెతుకుతూ ఉంటారు. అందుకే ఎదవదోల మాటలు ఎక్కువ మాట్లాడకూడదు. ఇంకో పక్కన హాస్పిటల్లో ఉన్నాడు కదా, హాస్పిటల్లో అమ్మాయి అలా వెళ్తూ కనిపిస్తుంది. ఇది నెత్తికి దెబ్బ తగిలింది ఓకే, కానీ భ్రమేం కాదు, నిజంగానే కనిపిస్తుంది. నర్స్ యూనిఫామ్ వేసుకొని అదేంటి న్యూడిల్స్ కవర్ లో వేసుకొని పోతుంది. ఇదేమో వెనకాల పరిగెడుతూ నీ షూ తీసుకో చాలు, షూ ఇవ్వడానికి వస్తాను ఆగు అని గోల్ చేస్తా పోతాడు. కరెక్ట్ గా అదే టైంలో వెనక నుంచి డాక్టర్ మళ్ళీ వీడు గుండు మీద గుద్దుతాడు. ఆ డోర్ తీసుకొని ఆ తొండ తోడేలేదో వచ్చేదాకా వీడు వెయిట్ చేసేలా లేడు, ఈ లోపే నెత్తి గోడలకు గుద్దించుకొని చచ్చిపోయేలా ఉన్నాడు. ఈడేమో ఆగాగా నేడుస్తూ ఉంటే అయితే డాక్టర్ వచ్చి కూడా సేమ్ అదే అమ్మాయిని ఒక నర్స్ ఇటు నుంచి పోయింది కదా నీకు కనిపించిందా, ఆ నర్సు నా పేషెంట్ గుండెకాయ పీక్కపోతుంది, దొంగ మొహంది చికెన్ షాప్ లో లివర్ ఎత్తకపోయినట్టు నా పేషెంట్ గుండెకాయ నా కవర్లో ఎత్తుకుని వెళ్ళిపోయింది అని డాక్టర్ బాధపడుతూ ఉంటాడు. వీడికి ఏం అర్థం కావట్లా, ఇటు గుండు మొత్తం లోపల గొల్ల అయిపోయినట్టుంది. సో పని చేయట్లా. ఈ గ్యాప్ లో ఫ్రెండ్స్ ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చేసి మేము ఆ నోట్ కనిపెట్టేశాం, అమ్మాయిని కనిపెట్టేశాం, అమ్మాయి ఇంటర్ అడ్రస్ కనిపెట్టేశాం, అన్ని కనిపెట్టేశారు కథలో. ఏముందంక డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతావు, ఇంటికి వెళ్ళి బెల్లి కొడతాడు. చూస్తే అమ్మాయి తలుపు ఓపెన్ చేసిద్ది. నేను షూ ఇవ్వడానికి వచ్చాను తీసుకోగానే తీసుకుంటది, కానీ చూస్తే అమ్మాయి చేతి నిండా బ్లడ్ ఉంటది. చిన్న స్మైల్ ఇచ్చి తలుపు వేసేస్తది. ఈడైతే చూసి షాక్ అయిపోతాడు. ఇద్దరు ఫ్రెండ్స్ హర్ట్ అయ్యి వెళ్ళిపోతుంటారు. పాపం రోడ్లన్నీ కుక్కలు దిగినట్టు తిరిగేది. షూ తీసుకుని తలుపు వేసింది. అయితే యాండీ గారు షాక్ లో ఉన్నాడు కదా, అంటే రక్తం చూసి అయ్యగారు ఏమనుకుంటున్నాడు, అమ్మాయి పాపం తాను మళ్ళీ హర్ట్ చేసుకోవడానికి మళ్ళీ చచ్చిపోవడానికి ట్రై చేస్తున్నా అనుకుంటున్నాడు. ఈడికేం తెలుసు ఇవిడ బాడీ పార్ట్లని ఓడబీక్కుని పోయే మాఫియా బ్యాచ్ అని. ఇటు ఫ్రెండ్స్ ఆపి ఆగండి, అమ్మాయికి
ఏదో ప్రాబ్లం ఉందని మళ్ళీ బెల్ కొడతాడు. ఈ అమ్మాయి తలుపు ఓపెన్ చేసి మళ్ళీ నవ్వుతుంటది. వీడు లోపలికి వస్తానని బలవంతం చేస్తాడు. ఓకే అయితే ఈవినింగ్ కలుద్దాం, మన ఇద్దరికి డేట్ ఇయ్యాలా అని చెప్పింది. వీడు ఓకే చెప్పి వెళ్ళిపోతాడు. డేట్ కోసం ఈ ఫ్రెండ్స్ మన యాండీ గారిని బూచోని వేడి చేసినట్టు వేడి చేశారు. చూడండి, చూస్తుండగానే అమ్మాయి సైకిల్ తొక్కుంటూ వచ్చేస్తుంది. ఇంకా డేట్ కానీ తీసుకొని వెళ్ళిపోతుంది. తిక్కల్సి వచ్చిన చూస్తే నిజంగానే ఆతం ఎక్కువ వీడికి, నాకంటే యాంగ్జైటీ ఎక్కువ. అంతా కంపు కంపు చేస్తా ఉంటే అమ్మాయి ఏమో వీడికి ఎక్స్పెక్టేషన్స్ బాగా ఎక్కువ అయిపోయినట్టున్నాయి. నేను తగులుకుంటే నాకు సెట్ అయ్యేలా లేదు, నువ్వు కాఫీ దాకా వెళ్ళిపో అని చెప్పి అమ్మాయి వెళ్ళిపోతుంటే ఈడేమో ఆపేసి తొలి చూపులోనే నేను నీతో ప్రేమలో పడిపోయాను, అందుకే చాలా టెన్షన్ గా ఉన్నాను అని ఇంప్రెస్ చేస్తా ఉంటాడు. మొన్న నైటే అది ఈఫిల్ టవర్ ఎక్కి తాడు లేకుండా దూకేసింది. పొద్దున్నే హాస్పిటల్లోకి వెళ్ళిపోయి పాపం ఎవరో డాక్టర్ పేషెంట్ గుండెకాయ ఉడబిక్కొని చీప్ గా పాలిథిన్ కవర్లు వేసుకుని వెళ్ళిపోయింది. ఎదోకి ఇవేం గుర్తులేవా అంటే వీడికి ఈ టైప్ అమ్మాయిలు నచ్చుతాయన్నమాట. ఈ అమ్మాయి అయితే వీడి ఎమోషనల్ డైలాగ్స్ కి టెంప్ట్ అయిపోయి ఆడే కూర్చొని మొన్న నైట్ ఈఫిల్ టవర్ మీద నీ హీరోయిజం నాకు తెగ నచ్చేసింది, అందుకే నీతో డేట్కి వచ్చాను, అయినా నీకేం చెప్పినా నాకు హెల్ప్ చేయలేవులే అని అంటుంది. అయితే ఈ లోపే ఎవడో కస్టమర్ గాడు వచ్చి మన యాండీ గాడిని వాడు షర్టు పట్టుకుని స్కూల్లో మా సుబ్బారావు పంతులు కొట్టినట్టు ధనాధన గుద్దుతాడు. మధ్యలో మాట్లాడుతుంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారుగా వాళ్ళని కూడా ఎగరేస్తా అంటాడు. అప్పుడే పాప వచ్చి గుండుగా నువ్వు ఇప్పుడు వీళ్ళని డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపో అని అంటది. ఈడేమో మాట వినట్లా. దాంతో ఈ అమ్మాయి వాడిని ఒక్క తోపు తోయగానే రెస్టారెంట్ ఈ మూల నుంచి ఆ మూలకి వెళ్ళి పడతాడు. యాండీ గారు షాక్ అయిపోతాడు. ఇది గానీ చెయ్యి ఊపినప్పుడు నేను అడ్డం పడి ఉంటే ప్యారిస్ నుంచి అమెరికాలో పోయి పడేవాడిని అనుకుని మౌన్ చూస్తూ ఉంటే ఈ గ్యాప్ లో ఈ అమ్మాయి వెళ్ళిపోయింది బయటికి. యాండీ గారు కూడా ఫాలో అయ్యి నువ్వు బాధపడమాక, ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతుంటాయి అని చెప్పి అంటూ ఉంటాడు. అమ్మాయి కూడా దగ్గరికి వచ్చింది. ఇద్దరు ముద్దు పెట్టుకోబోతారు. కరెక్ట్ గా ఆ టైం అమ్మాయి వీడిని తోసేసి పోగా పొలకాగా ఈసారి నా వెంట పడ్డామనుకో కాళ్ళకి తాళ్లు కట్టకుండా ఈ ఫీల్ టవర్ మీద తోసేస్తానా ఉంటది. ఈ ఏదోకి ఈ మాత్రం పడాలండి. నైట్ అవగానే యాండీ గడు వీళ్ళిద్దరిని తీసుకుని మళ్ళీ పోతాడు అనమాట. వెకేషన్ అంటే ప్యారిస్ చుట్టూ తిరగాలి, వీడేంది వీళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతాడు. ఈ ఫ్రెండ్స్ ఇద్దరేమో ఎందుకుగా మా జీవితాలను ఇట్టనాశనం చేస్తున్నావు, ఈ యాండీ గడేమో ఈ అమ్మాయి జీవితం కాపాడేదాకా నేను ఇలాగే తిరుగుతాను అంటాడు. ఇప్పుడు వెళ్ళి తలుపు కొడతాడు. తలుపు కొడితే ఈడెవడో ఓపెన్ చేస్తాడు. ఇంట్లో అమ్మాయి ఏదంటే ఈడేమో అమ్మాయి ఇంటికి రాలేదు అంటాడు. దాని తర్వాత ఈడు నాకు అమెరికన్స్ అంటే చాలా ఇష్టం, ఇలా పెద్ద పార్టీ ఉంది నువ్వు కూడా కావాలంటే యాండీ గడు రానంటాడు. ఫ్రెండ్స్ ఏమో ముక్కు పగల కొడతాను, ఇంటి చుట్టూ పాదయాత్ర చేస్తూ తిరగాలి ఏంది, మేము వస్తాం పార్టీకి, నిన్ను కూడా తీసుకెళ్తా అనేటప్పటికి వీడు ఓకే చెప్తాడు. అప్పుడు వీడు పాంప్లెట్ ఇచ్చి క్లబ్ దెలాలో అదేదో పాంప్లెట్ లో ఉంది, ఆడో మాకు అమ్మాయి పార్టీకి వచ్చిదిలే అంటాడు. నైట్ అవగానే పార్టీకి రెడీ అయిపోయి వచ్చేస్తారు. ఆ బయట బౌన్సర్ గుండుగాడు ఎవడో ఉంటాడు, అందరినీ 1 by 1 లోపల పంపిస్తా ఉంటాడు. కానీ వీళ్ళని బయట ఆపేస్తాడు. ఇప్పుడే పాంప్లెట్ చూపించి క్లాడ్ గడు పంపించాడని చెప్తాడులే. ఆ పాంప్లెట్ ఇచ్చిన నేమ్ లేండి క్లాడు. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూస్తే లోపలంతా తుప్పు పట్టిపోయిన దెయ్యాల చెట్టు ఉన్నట్టు ఉంటది. ఏది ముట్టుకున్నా సెప్టిక్ కేసు వస్తుంది. లోపలికి వచ్చాక ఎంత ఎతికినా యాండీ గడికి అమ్మాయి కనిపించకపోయేటప్పటికి ఓ ఫ్రెండ్ గారితో నువ్వు మళ్ళీ అమ్మాయి ఇంటికి పో, ఆ ఇంటి బయట వెయిట్ చేస్తా ఉండు, అమ్మాయి పార్టీకి రాకుండా ఇంటికి వస్తే నేను డైరెక్ట్ గా వెళ్ళిపోతా ఇంటికి అని నెలమంటాడు. ఏం బతికైపోయిందా సరేలేండి. ఇటైతే ఓకే చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళి మళ్ళీ బెల్లి కొడతాడు. ఎవడు అట్లా. కానీ ఆ ఇంటి సైడ్ లో కింద చిన్న అందరి ఇంట్లో అండర్ గ్రౌండ్ లో ఉంటాయిలేండి, ఆ లోపల నుంచి లైట్ వెలుగుతూ ఎవరో కదులుతున్నట్టు కనిపిస్తుంది. ఏంటా అని చెప్పి నెమ్మదిగా అందులో చూస్తాడు. అమ్మాయి ఆ లోపల జైల్లా ఏదో కేజీలా ఉంటే దాని లోపల దాక్కుని ఉంటది. ఎవడో పడేసాడు. వెంటనే వీడు ఆ కిటికీలు ఎదగొట్టేసి నేను నిన్ను కాపాడుతాను వస్తాడు. ఆ కేజీకి అయితే తాళాలు వేసి ఉంటాయి, ఇవాళ నేను నిన్ను రక్షిస్తాను అంటాడు. ఈ అమ్మాయి ఏమో పెద్ద పోడుగాడు వచ్చావు, నాకేం అవసరంలో నాకు ఎక్కడే బాగుంది, నువ్వు వెళ్ళిపో అంటుంది. వీడితో నాకు మొదటి నుంచి డౌట్ గానే ఉంది దీని మీద, ఇదేదో మెంటల్ దానిలా ఉంది, దీన్ని తగులుకుంటే యాండీ గాడు కుక్క సాగు చేస్తాడని చెప్పి. యాండీ గాడు కాదులేండి, వాడు మెయిన్ కదా, పక్కన ఫ్రెండ్స్ చచ్చేది కుక్క సాగు. ఈడైతే చెప్తాడు యాండీ గాడు అలా పార్టీకి పోయాడు లామోదీమా దీమా అని ఏదో ఆ పాంప్లెట్ చూపిస్తాడు. అది చూడగానే అమ్మాయి వెంటనే అదిగో అక్కడ తాళాలు ఉంది ఓపెన్ చేయ అంటుంది. అది ఓపెన్ చేయగానే బయటకు వచ్చి నీ ఫ్రెండ్ యాండీ గాడు చాలా ప్రాబ్లం లో ఉన్నాడు, నువ్వు ఇప్పుడు నేను చెప్పిందల్లా చెయ్యాలంటే ఈడేమో యాండీ గాడు బుడబొక్కలో ఉండొచ్చు నేను కాదు అని చెప్పగానే అమ్మాయి ముక్కు మీద ఒక గుద్దు గుద్దుద్ది. కళ్ళు ఓపెన్ చేసి చూస్తాడు. చూస్తే ఇడు జైల్లో ఉంటాడు. తాళాలు మళ్ళీ గోడకేసి ఉంటాయి. అయితే ఆ షెడ్ అంతా చూస్తే ఏమీ లేదు, అంటే తుప్పు పట్టిన సామాన్లు చాలా ఉన్నాయి. అయితే ఓ మూల ఏవో క్లాత్లు అవి కట్టేసి ఏదో లోపల ఉన్నట్టు అనిపిస్తూ ఉంటది. లోపల నుంచి కూడా ఏదో భయంకరమైన సౌండ్ వస్తున్నట్టు ఇలాగా అంటే దగ్గు లేదు కానీ ముందు చేసిన సౌండ్స్ లాగా సౌండ్స్ వస్తా ఉంటాయి. ఇడేమో కాపాడండి అని అదుగుతా ఉంటాడు ఎవడు వాడు. ఈ గ్యాప్ లో చూస్తే ఈ అమ్మాయి సైకిల్ వేసుకుని ఊరంతా తిరిగేస్తా ఉంటది. ఇదే బెస్ట్ ఏమో, ఓన్లీ సైకిల్ ఉంటే బాగుండు. అయితే ఇప్పుడే బౌన్సర్ గాడు తలుపులు క్లోజ్ చేసేస్తూ ఉంటాడు పూర్తిగా. అప్పుడే అమ్మాయి వెళ్తుంటది, వీడు ఆపుతాడు, గుండు పగల కొడతా అని చెప్పిద్ది. సైడ్ కి వచ్చి లోపల పంపించేస్తాడు. వచ్చేదాకా యాండీని పట్టుకుని 2 నిమిషాలు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఏదో జరగబోతుందని చెప్పి అంటూ తీసుకెళ్లిపోయింది. జాక్ అని చెప్పి బౌన్సర్ గాడు అనుకుంటా ఇంకోటి ఎవడో ఆపుతాడు. ఈ అమ్మాయి వీడు నా క్లయింట్, వీడిదంతా నాదే అంటది. అవునా ఓకే అని చెప్పి వదిలేస్తాడు. పాంప్లెట్ ఇచ్చినాడు ఈడిని పట్టుకుని వాడు దానికి ఎట్ట అవుతాడు, నాకు కావాలాడు నా కోసంగా తెప్పించుకుందని చెప్పి ఈడు వెనకబోతాడు. అప్పుడే యాండీ గాడు ఇంకో ఫ్రెండ్ వల్ల ఈడు కూడా వెనకబోతాడు. ఇంకో పక్క మన జొబ్బలోడు బట్టలన్నీ ఇప్పేసి దాంతో తాడేదో తయారు చేసుకుని తాళం ఎలాగో లాగేస్తాడు. ఇంకో పక్క ఈ అమ్మాయి వీడిని లాక్కొని వెళ్ళిపోద్ది. ఇక్కడ నుంచి పారిపోని అంటూ ఉంటది. ఈడేమో నాకు నువ్వు కావాలంటాడు. ఒక గుద్దు వాడు నా గుంటలో పడేసిద్ది. ఈడు అప్పటికి నాకు నువ్వు కావాలి కావాలి అని అడుగుతా ఉంటాడు. ఉత్త జిడ్డుగాడిలో ఉన్నాడు ఈడు, ఏం అర్థం చేసుకొని సావాడు. ఈ అమ్మాయి ఈడు వెళ్ళకపోయేటప్పటికి భయంకరంగా అరుస్తా ఉంటది ఒక్కసారిగా. ఈడేమో ఎందుకు అలా అరుస్తున్నావు, నువ్వు అయినా నాకు కావాలి నువ్వు అని అంటుంటాడు. ఇంకా అమ్మాయి అంటే వెన్నెల రాత్రి వచ్చేస్తుంది కదా, ఒక్కసారిగా బేస్ వాయిస్ చేసుకొని
అంటే తోడేలు కొండ తోడేలు అలా అదుతా ఉంటది. అప్పటికి ఆల్రెడీ ఇటు తోడేలు కంటే దారుణంగా ఉన్నాడు. సర్లేండి ఏదో తీసుకుని మోహన్ కేసు కొడితే అప్పుడు భయపడి వెళ్ళిపోతాడు. ఇంకో పక్క ఈ తుప్పు పొట్టిపోయిన పార్టీ ఉంది కదా, ఇక్కడ కొంతమంది జనాలు ఇంతగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇంకా చందమామ వెన్నెల రాత్రి పూర్తిగా వెన్నెల వెలుగు ఇలా మొహాల మీద పడగానే ఒక్కసారిగా ఉన్న వాళ్ళంతా ఆ అమ్మాయితో పాటు ఇంకా వూల్ ఫుల్ లా చేంజ్ అయిపోతారు. అందరూ అంటే ఇలా ఫ్రెండ్స్ ఈ అమ్మాయి వేరు వూల్ ఫుల్ లా చేంజ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా అక్కడ ఉన్న జనాలందరూ తినేస్తా ఉంటారు. ఈ అమ్మాయి ఏమో యాండీని తినేద్దాం వెళ్ళిపోయింది. వూల్ఫ్ గా చేంజ్ అయిపోయింది కదా, తినేస్తే దరిద్రం వదిలిపోద్ది. వచ్చిన వాళ్ళంతా అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తారు. కానీ సెక్యూరిటీ గార్డు గుండుగాడుల్లా ఏదో పెద్ద ఇనపడో అక్కడ పెట్టుకుని అడ్డం కూర్చో ఉంటాడు. తలుపులు ఓపెన్ అవ్వవు. పార్టీ బోర్డు కూడా ఓడబీకేస్తాడు. స్లీవ్ లెస్ గాని చూస్తే వీడు ఎలాగోలా తాళాలు ఓపెన్ చేసుకుని వచ్చేసి ఉంటాడు. వచ్చి ఇందాక సౌండ్ యాడ్ నుంచి వస్తుందా అని దగ్గరికి వెళ్ళి చూడగానే అక్కడ ఒక వేరు వూల్ఫ్ శుభ్రంగా పడుకోంది ఇప్పుడు దాకా. ఇది కాకపోతే ఆ వూల్ఫ్ కాళ్ళు ఉండవులేండి, బెంచ్కి పెట్టి కట్టేసి ఉంచారు. కాళ్ళు లేకపోయినా ఎంతైనా అది పెద్ద వూల్ఫ్, కొండ వూల్ఫ్ చాలా స్ట్రాంగ్ గా పాక్కుంటూ వచ్చేస్తుంటది. వీడైతే స్పూన్లు కత్తులు వాడి తలకాయను ఉపయోగించి అంటే బ్రెయిన్ వాడి ఆ తలుపును ఓపెన్ చేసేస్తాడు. చూస్తే తలుపు కాదులేండి ఏదో అలమాగా. అయినా సరే మనోడు వీరోచితంగా పోరాడి మంచం మీద దూకేసి ఇందాక నుంచి వచ్చాడు బొక్కలోంచి అందులో దూకి బయటకు వెళ్ళిపోతాడు. ఇంకో పక్క మూడో ఫ్రెండ్ ఉండాలి గుర్తుందిగా. ఇటు సైజ్ స్మాల్ అయితే అన్ని డబల్ ఎక్సెల్ వేసుకొని తిరుగుతుంటాడు. చీకట్లో కళ్ళు ఏవో మెరుస్తా ఉంటే ఏంటా అని దగ్గరికి వెళ్ళి చూస్తాడు. కానీ పాపం స్లీవ్ లెస్ గాడికి ఉన్న తెలివితేటలు కండశక్తి ఇట్లాంటివి ఏం లేవు. వీడికి డైరెక్ట్ వెళ్ళిపోయి దాని నోట్లో బలైపోతాడు. చంపేస్తుంది ఆ వేరు వూల్ఫ్. ఫ్రెండ్ గడి చచ్చిపోయాడు. నెమ్మదిగడి శవం ఇంకా బాడీ అలా నెమ్మదిగా నీళ్ళలో కొట్టుకుపోద్ది. ఇంకో పక్క యాండీ గారు కూడా గోలోపడి దిగుతున్నాడు కదా, ఏదో వేరు వూల్ఫ్ వచ్చి అదేదో మనకు తెలీదు. వీడిని పట్టుకోవడానికి స్పీడ్ గా వచ్చేస్తుంటే వీడు ఎలాగోలా తలుపులు క్లోజ్ చేసేస్తాడు. అయితే క్లోజ్ చేస్తున్న తలుపుల్ని స్పూన్లతో కత్తులతో తీయడానికి ఇదేమో మనిషి కాదు కదా, కొండ తోడేలు. తలుపు ఏదో కొట్టుకుంటూ వచ్చేస్తుంది. మనోడు ఇరిగిపోయిన తలుపులో నుంచి ఏదో సోలం తీసి గుచ్చేస్తాడు. అప్పటికి మనోడు ఆ సందులో నుంచి పారిపోవడానికి ట్రై చేస్తాడు. కానీ ఈ లోపు ఆ వూల్ఫ్ వచ్చేసి వాడి లెగ్ పీస్ లోంచి ఓ పీస్ కొనుక్కొని వెళ్ళిపోద్ది. కట్ చేస్తే పొద్దున్న ఈయన చూస్తాం బతికే ఉన్నాడు లేండి. ఈడు ఎందుకు చేస్తాడు, మెయిన్ క్యారెక్టర్ సావట్లేండి. ఫ్రెండ్స్ సంకనాకిపోతారు చుట్టుపక్కల ఉంటే. ఈడైతే ప్రజెంట్ పాప ఇంట్లో ఉన్నాడు లేండి. పొద్దునే ప్రశాంతంగా పడుకో ఉన్నాడు. మన స్లీవ్ లెస్ గారు ఉన్నాడే నైట్ ఆ సందులోంచి పారిపోయాడు. వాడు ఇంకా ఇంటి చుట్టుపక్కలే తిరుగుతా ఉన్నాడు ఎదవా. వీడు కిటికీలోంచి హీరోయిన్ చూస్తా ఉంటాడు. ఈ అమ్మాయిని చూస్తే మంచిగా మిక్సీ ఆన్ చేసి ఏదో వేస్తుంది. ఏంటి బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అనుకుంటున్నది ఏంది, గుండెకాయ జ్యూస్. మనుషుల అవయవాలన్నీ ఓడబీక్కొని వాటితో జ్యూసులు చేసుకుని తాగుతా ఉంటది ఇది. ఇప్పుడు వాటిని వీడి కోసమే తయారు చేస్తుంది. ఇదంతా చూసి మన స్లీవ్ లెస్ గారు వాంతులు చేసుకుని బయట నుంచి ఇప్పుడు ఆ లోపల గదిలో ఉన్నాడని తెలుసు కదా, రాళ్ళ వేసి కిటికీలోంచి పిలుస్తా ఉంటాడు బయటకు వచ్చేయని. ఈ గ్యాప్ లో అమ్మాయి వచ్చేసి ఉంటది. వచ్చేసి మనోడిని అక్కడ పడేసి ఓవర్ యాక్షన్ చేయమాకగా, ఇవాటి నుంచి నువ్వు నా ఫ్యామిలీ మెంబర్. నైట్ ఏదో వేర్ వూల్ఫ్ తో కొరికించుకున్నట్టున్నావుగా, ఇంకేముంది నువ్వు కూడా ఇవాళ నుంచి వూల్ఫ్వే. మొదట్లయితే వీడు అసలు ఏం నమ్మడు. కానీ నెమ్మదిగా వీడికి వింత హెల్యూజినేషన్స్ అన్ని వస్తూ ఉంటాయి. పాప చెప్పింది నువ్వు భయపడమాక, నీకు ఇది ఫస్ట్ టైం కదా, స్టార్టింగ్ అలాగే ఉంటదిలే, నువ్వు ఇప్పుడిప్పుడే లేతగా కొండ తోడేలు అవుతున్నావు. ఇంకా ఇలా చెప్తూ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏదో చేస్తూ ఉంటది. అప్పుడే పక్కన ఈ పాప వాళ్ళ మమ్మీ వచ్చింది. ఆంటీ డైరెక్ట్ గా టీ కాఫీలు తీసుకొచ్చింది ఏమనుకోవద్దు. ఇలా మమ్మీ ఈవిడే ఒక జాంబీ అంట. ఈవిడ ఆలోచించే గ్యాప్ కూడా లేదు వీడికి. ఇంకా డైరెక్ట్ గా రాక్షసుల ఫ్యామిలీ లోపలికి వాళ్ళ బెడ్రూమ్ లోపలికి వెళ్ళిపోయాడు. పనికి మాలినోడికి ఈ మాత్రం పడాలి, లేకపోతే ఈడికి ఉన్న ఆత్మానికి అపంశోభం ఏదైనా ఒకటి చచ్చిపోయాడు. ఈడైతే వాళ్ళ మమ్మీ జాంబీని చూసేసి భయపడిపోయి అద్దాలు కిటికీలు పగలగొట్టుకుంటూ లాంగ్ జంపులు చేసుకుని పోతా ఉంటాడు. వాడికి అసలు కొండతోడలు అయిపోయాడు కదా, వాడి ఫిజికల్ స్ట్రెంత్ బాగా ఎక్కువగా పెరిగిపోయింది. ఈ విషయం ఇంకా వీడికి అర్థం కావట్లేదు. జస్ట్ ఇంకా ఆత్మ ఆ భయంలోనే ఉన్నాడు. వీడికున్న ఆవేశానికి పక్కన పాపం మన స్లీవ్ లెస్ కూడా అదుస్తా ఉంటాడు, ఆగు అని చెప్పి. అవి ఏమి వినబడట్లా, పారిపోతాడు. ఇటు చూస్తే పాప మన స్లీవ్ లెస్ గాడిని బౌన్సర్ బ్యాచ్ వల్ల పార్టీలు పెట్టారు. వూల్ఫుల్ అవుతారు వీళ్ళంతా. వీళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోతుంటారు. అంతే మరి చెప్పాను కదా, హీరోలు చేసే యదో పనులకి లాస్ట్ కి ఫ్రెండ్సే బలవుతారండి. యాండీ గాడు ఇప్పుడు తిరగతా ఉంటాడు. నైట్ పార్టీ జరిగింది ఆ ప్లేస్ కి వెళ్తాడు వాడు ఫ్రెండ్ ని ఎత్తుక్కుంటూ. ఇక్కడ వచ్చి చూస్తే FBI వాళ్ళు, CBI వాళ్ళు, ఇది ప్యారిస్ కదా, PBI వాళ్ళంతా వచ్చి కాళ్ళు చేతులు మనుషులు మొక్కలని ఏరుకుంటా ఉంటారు. పార్టీ ఫ్రీ పార్టీ అనగానే ఎగేసుకుంటూ వెళ్ళిపోయి ఆ తోడేళ్ళ నెట్లో మంచింగ్ అయిపోయారు వీళ్ళంతా. మిగిలిన మొక్కలన్నీ కలెక్ట్ చేస్తుంటారు. ఇంకో పక్క నీళ్ళలో నుంచి వాళ్ళ ఫ్రెండ్ బాడీని లాగుతుంటారు. ఫ్రెండ్ చచ్చిపోయాడని తెలిసింది. అప్పుడే ఓ పెద్ద పోలీస్ అయిన PBI హెడ్ లడూక్ వస్తాడు. ఈ లడూక్ వీడిని ఎత్తపోయి చెప్తుంటాడు మొత్తం బాడీలని కలెక్ట్ చేశాక దాదాపు ఎంతమంది అక్కడికి వెళ్ళారో వాళ్ళందరి కాళ్ళు చేతులు ప్రతి బాడీ పార్ట్ దొరికిపోయింది. అయితే అందరి బాడీల్లో మిస్ అయిన ఓల్నీ పార్ట్ గుండెకాయ. సో ఆ కొండ తోడేలు ఓల్నీ తినేది గుండెకాయలు మాత్రమే, మిగతా బాడీ అవసరం లేదు, గుండెకాయలు చాలు వాటికి. ఓ పక్క ఫ్రెండ్ చచ్చిపోయాడు, ఇంకో తెలియని దరిద్రం మీద వీడు బాడీలో అవుతా ఉంది. అంటే చేంజెస్ వస్తూ ఉన్నాయి కదా, వీడు తోడేళ్ళు అవుతున్నాడు కదా నెమ్మదిగా. కొండ తేడేలుగా అవుతూ ఉండడం వల్ల ఆకలి ఎక్కువ వేస్తూ ఉంది. రెస్టారెంట్ లోపలికి వెళ్ళిపోయి పచ్చి వేరేవో ఆడవి పెట్టుకుని తింటూ ఉంటాడు. చాలా దరిద్రంగా తింటాడు. బేసిక్ గా చూసినప్పుడే మనం వీడు చాలా చండాలంగా తింటూ తాగుతూ ఉండడం తెలుసు. ఆ ఫస్ట్ టైం డేట్కి వెళ్ళినప్పుడు చూసాం కదా, ఇక్కడ ఇంకా దారుణంగా తింటుంటాడు. అప్పుడే ఇక్కడికి ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి వచ్చి మనోడు తినే విధానం చూసి మెస్మరైజ్ అయిపోయింది అనమాట. బా ఏం తింటున్నాడు ఈడు, నాకు కావాలి అని వెళ్ళి వీడితో మాట్లాడి వీడితో డిన్నర్ డేట్కి వెళ్తానని చెప్పిద్ది. ఈ అమ్మాయి కూడా అమెరికన్ టూరిస్టేనంట. ఇంకొక అమెరికన్ టూరిస్ట్ కనిపిగానే వచ్చేసింది. అమెరికన్లే కావాలంటే వాళ్ళ వీధిలో పడి తిరగొచ్చు కదా, ప్యారిస్ కి వచ్చి కూడా అమెరికన్ ఎందుకు? ఇంకా ఓకేలేండి ఇక్కడ కూర్చొని
కూర్చొని సేమ్ అంతే చాలా చండాలంగా తింటూ ఉంటాడు. అప్పుడు ఏదో కొత్త డిష్ వచ్చింది, అది ఓపెన్ చూస్తే అందులో తలకాయ ఉంటది. ఆ యాండీ గడ్ ఫ్రెండ్ గడ్ చచ్చిపోయేలా వాడు తలకాయ. బేసిక్ గా చూస్తే వాడు దెయ్యం అయి వచ్చాడు అనమాట. జనాలకు కనిపిడు, మనోడిగా కనిపిస్తాడు. సర్లేండి, ఇందాక నుండి అంత చండాలం చూస్తున్నాం, ఇంకో చండాలం ఇది చూడలేమో ఏంది. వీడు భయపడిపోయి బాత్రూమ్ లోకి వెళ్తే ఫ్రెండ్ గడ్ ఇక్కడ కూడా వస్తాడు. వచ్చి వీడికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, నేను ఇప్పుడు జాంబీ దెయ్యాన్ని అయిపోయాను రా అంటాడు. దెయ్యం అవడం కాదు, జాంబీ అవడం కాదు, జాంబీ దెయ్యం అయ్యాడు. జాంబీస్ అందరికీ కనిపిస్తాయి, దెయ్యాలు అందరికీ కనిపించవు. ఇది జాంబీ దెయ్యం కొంతమందికే కనిపిస్తది. ఓకే, ఇంకో చండాలం యాడైంది మళ్ళీ. ఇప్పుడైతే వీడిని బండబుద్ధులు తిడతా ఉంటాడు. ఏ ముహూర్తాన్ని నీకు ప్యారిస్ లో ఒక అమ్మాయితో మాట్లాడమని చెప్పాను, కుక్క బతుకు అయిపోయింది కదా నాది. పిచ్చి కుక్కని తిప్పినట్టు తిప్పావు కదా అమ్మాయి ఇంటి చుట్టూ. లాస్ట్ కి జాంబీని అయిపోయాను. మామూలు జాంబీని కూడా కాదు, అదేదో దెయ్యం జాంబీ అంట. దీనికంటే చచ్చిపోతే బాగుండు కదా. అంటే వేర్ వుల్ఫ్ చేతిలో చచ్చిపోతే జాంబీ దెయ్యం అయిపోతాడంట. వీడిని చంపిన వేర్ వుల్ఫ్ ని చంపితేనే వీడు మళ్ళీ ఒరిజినల్ దెయ్యం, ఒరిజినల్ ఆత్మ అయిపోయి పరమాత్మలో కలిసిపోతాడు. ఇంకా నరకమో స్వర్గమో ఎక్కడో పోతాడు. అయితే ఇటు ఫ్రెండ్ ఇప్పుడు నువ్వన్నీ మూసుకొని పోయి ఇప్పుడు అమ్మాయిని అసలు గెలక మాకు మర్చిపో. చందమామ వెన్నెల రాత్రి వచ్చే లోపు నువ్వు ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో ట్రై చేయి అని ఇంత చెప్పి ఇంత మంచిగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఇంత మంచి ఫ్రెండ్ ని పెట్టుకుని అయినా ఇప్పుడు ఇంత చెప్పాడు, ఏం నమ్మడు, అసలు ఇదేం జరగలేదు అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఇంకో గుంట తగిలిందిగా, ఆ గుంటతో పాటు హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ నవ్వుకుంటూ తిరుగుతుంటాడండి యాండీ గడు. స్టార్టింగ్ లో వీళ్ళ ఫ్రెండ్సే పనికి మాలలో అనుకున్నా, వీడు మొదనష్టపోడులో ఉన్నాడు ఈ యాండీ గడు. ఇప్పుడు ఈ అమ్మాయి యాండీ గడు ఇద్దరు కలిసి శ్మశానంలోకి పోయి శ్మశానంలో ఒక సమాధి మీదకి ఎక్కి అక్కడ ఎంజాయ్ చేద్దాం అని చెప్పి డిసైడ్ అవుతాడు. డైరెక్టర్ నువ్వు అసలు మనిషి పుట్టుకు పుట్టలేదంటారా, అసలు ఎందుకు వస్తాయో ఇలాంటి ఆలోచనలు నీకు. నిజంగానే పనికి మాలలో శ్మశానం మీదకి ఎక్కి రెడీ అవుతున్నది. అయితే చూస్తుంటే వెన్నెల రాత్రి ఏదో వస్తున్నట్టుంది, అంటే చిన్న వెన్నెల వస్తుంది. ఇటు బాడీ హీట్ ఎక్కిపోతుంది. వెంటనే వెళ్ళిపోయి పక్కన పూలు ఉంటే అందులో దూకేస్తాడు. అమ్మాయి ఏమో అలా పరిగెత్తుకుంటూ వచ్చి వీడిని ఎత్తుకుంటూ ఎక్కడ ఉన్నావుదా, సమాధి ఎక్కగానే నాకు ఫుల్ మూడ్ వచ్చేసింది, మూడ్ వచ్చింటే నువ్వు వెళ్ళిపోయావు, ఏది అసలు ఇది, కమాన్ బయటకు మళ్ళీ సమాధి ఎక్కాలా అని చెప్పి అంటూ ఉంటది. ఈ గ్యాప్ లో మళ్ళీ ఊల్ఫ్ అయిపోతాడు. అది చూసి పాప భయపడిపోయి ఏదో గదిలో దాక్కుంటది. కరెక్ట్ గా అదే టైం అటు నుంచి ఓ కుక్క వచ్చింది. ఆ కుక్కను చూసి ఊల్ఫ్ అనుకుని బయటకు వచ్చేస్తది. బయటకు వచ్చేదా కానీ ఈ అమ్మాయి మీద పడిపోయి ఇంకా కోరికే తినేస్తాడు ఊల్ఫ్ గడు, యాండీ గడేగా. ఇవిడికి ఈ మాత్రం అవ్వాలండి, ప్యారిస్ కి వెకేషన్ కి వచ్చింది, సమాధి మీదకి ఎక్కి చెయ్యాలంట. కట్ చేస్తే పొద్దునే పోలీసులు వచ్చి తీసుకుపోతారు ఈవిడ్ని, అది యాండీ గాడిని. ఇంకా ఈ అమ్మాయి బాడీని తీసుకుని వెళ్ళి ఇంకా అంతిమ సంస్కారాలు ఏదో ఉంటాయి కదా, ఎన్ని చెయ్యాలి కదా, దానికోసం ఐదు డబ్బాలు పెడుతుంటే ఈ అమ్మాయి ఆత్మ వచ్చింది. రెండు ఆత్మ, ఈ అమ్మాయి ఆత్మ, ఇద్దరు ఆత్మలు వచ్చి వీడి చుట్టూ దిగుతా ఉంటది. వీడి చుట్టూ మామూలు మనుషులు దిగినా ఇంకా వాళ్ళ ఆత్మలు అయిపోయి సస్తారు. ఇంకంతే, వీడి దగ్గరికి వెళ్ళమాకండి ఎవడు. ఆ వేర్ వుల్ఫ్ దగ్గరికి వెళ్ళినా బతికే ఛాన్స్ ఉంది, కానీ వీడి దగ్గరికి వెళ్తే సావే. ఇంకో పక్క పీబీఐ ఆఫీసర్ల ప్యారిస్ FBI వీళ్ళైతే చాలా సార్లు వస్తా ఉంటారులేండి, నెత్తుకోకుండా ఉంటారు, గోడకు రుద్దుకుంటా ఉంటారు. ఏం చదువుతున్నా వీళ్ళకి అర్థం కావట్లా. ఉన్న బాధలు సరిపోక ఇలా బాధలు చూపించడం ఎందుకు లేని చూపిట్లా. ఈవిడైతే మెయిన్ హెడ్ అనమాట. పోలీసులంతా మాకు ఊల్ఫ్ కనిపించింది, గుండెకాయలు మిస్ అవుతున్నాయి, అవే ఎత్తపోతున్నాయి అని చెప్తూ ఉంటే నమ్మదు. పిచ్చిదానిలా కనిపిస్తున్నాను నేను, నమ్మనయని నేను అంటూ ఉంటది. ముందు యాండీ గారిని అరెస్ట్ చేయమంటే ఈడైతే ఇద్దరు ఆత్మలతో పాటు ఎప్పుడో బయటకు వచ్చేసాడు. ఫ్రెండ్ గారు చెప్తూ ఉంటాడు, నిన్ను ఊల్ఫ్ గా చేంజ్ చేసిన పట్టుకుని వాడు గుండెకాయ తినే నువ్వు మళ్ళీ మనిషిలా చేంజ్ అయిపోతావు అని చెప్తూ ఉంటాడు. అసలు ఏంటంటే ఇంత మంచి ఫ్రెండ్ గాడు ఏంటండి వీడు. సర్లేండి, ఈ గ్యాప్ లో ఆ బౌన్సర్ బ్యాచ్ ఊల్ఫ్ బ్యాచ్ వచ్చి వీడిని కూడా ఎత్తుకొని వెళ్ళిపోతాడు. డైరెక్ట్ గా వీడిని ఎత్తుకొని ఆ గోలాపలికి వెళ్ళిపోయి నీకు ఒక అవకాశం ఇస్తున్నాను, మా వూల్ఫ్ ప్యాక్ బ్యాచ్ లోకి నువ్వు జాయిన్ అయిపో, మాది చాలా పవర్ఫుల్ బ్యాచ్, అయితే నువ్వు ఇందులో జాయిన్ అవ్వాలంటే ఓ పని చేయాలి అని చెప్పి వీడిని దేశపోయి మన జబ్బలోడల్లా వాడిని చూపిస్తాడు. వాడిని అక్కడ కట్టేసి పెట్టేది. ఆ వీడన్నా బతికున్నాడు. సర్లేండి, వాడిని చంపేసి వాడు గుండెకాయ తినే ఇంకా నేను మా బ్యాచ్ లో జాయిన్ చేసేసుకుంటావు అని అంటాడు. మనోడు చెయ్యనంటే వీళ్ళేమో వాడి గుండెకాయ నువ్వు తింటావా, నీ గుండెకాయ మమ్మల్ని తినమంటావా. మనోడైతే కొంచెం బలం వచ్చిందిగా, ఊల్ఫ్ అయ్యాక ఫైట్ చేద్దాం అంటాడు. అయితే వీళ్ళకి ఎప్పటి నుంచో బలం ఉంది, వీడిది ఇంకా లేత బలం. వీడి బలం సరిపోవట్లేదు అనే టయానికి ఈ పాప వచ్చేసి మంట పెట్టేసి గోడలు పగలగొట్టేసి లాస్ట్ గా ప్లేస్ మొత్తం పెట్రోల్ కిరసనాలు కలిపి పోసేసి మంట ఎట్టేస్తుంది. వీడు మంటలో పోలేదండి, యాండీ గారిని తీసుకుని వెళ్ళిపోయింది. అక్కడి నుంచి అలా పోతే డైరెక్ట్ గా వీళ్ళు ఇంట్లో స్వరంగంలో నుంచి వచ్చేసింది. ఇప్పుడు ఆ షెడ్కి ఎత్తపోయి అసలైన మ్యాటర్ చెప్పింది. ఇందాక మనం కాళ్ళు లేని ఊల్ఫ్ ని చూసిలా, ఆయన మామూలుగా మంచిదే కదా, ఇదిగో చూడు మా డాడీ పెద్ద సైంటిస్ట్, అయితే ఈ పాపకి చిన్నప్పటి నుంచి ఏదో ప్రాబ్లం హెల్త్ ఇష్యూస్ ఉండేవంట. మా డాడీ రకరకాల మందులు కనిపెట్టి కొబ్బరి మొక్కలు తినిపిస్తున్నట్టు టాబ్లెట్లని నోట్లేసి తినిపించి లాస్ట్ కి ఊల్ఫ్ చేస్తాడు. సో ఆ మందు వెకటించి ఊల్ఫ్ అయిపోయింది. ఊల్ఫ్ అయిన నెక్స్ట్ సెకండ్ ఏమైంది, స్టార్టింగ్ లో ఫస్ట్ సీన్ లో ఒక టాక్సీ అనుకుంటూ పరిగెత్తుకుంటూ పోయిలా అతను వీళ్ళ డాడీ ఎంటబడింది పాపే. ఆ రోజు నైట్ పరిగెత్తుకుంటూ పోయి వీళ్ళ డాడీ 2 కాళ్ళు కోరుకొని తినేసింది. ఆ పైనే కొంచెం చేంజ్ అయ్యాక ఎత్తకొచ్చి షెడ్ లో పడేసింది. ఇదమ్మా మ్యాటర్. మా డాడీ నన్ను ఊల్ఫ్ చేసాడు. దీని తర్వాత నేను మా డాడీ కాళ్ళని తినేసి ఆకలేసరికి పోయి మా అమ్మను కూడా చంపేసి తినేసాను. మా అమ్మ కూడా జాంబీ అయిపోయింది. అదంతా మీ లక్ మీద డిపెండ్ అయి ఉంటది. అంటే మీరు జాంబీ అవుతారా ఊల్ఫ్ అవుతారా అనేది. ఈ దరిద్రాలని చూడలేక టవర్ ఎక్కి దూకేద్దాం అనుకుంటే ఈ పనికి మానోడు వచ్చి అడ్డం పడ్డాడు.
పడ్డాడు. అడ్డం పడి వాళ్ళ ఫ్రెండ్స్ చచ్చిపోయేలా చేసాడు. ఈ కంపు స్టోరీ చెప్పేలోపు మిగతా ఊల్ఫ్ ఎదవలందరూ వచ్చేస్తుంది. అంటే నైట్ టైం అప్పుడప్పుడు అలా ఇలా పోయి వాళ్ళు వీళ్ళని కొరికింది లేండి పాప. వాళ్ళకనే ఖాళీ కూర్చుంటది అనుకుంటున్నా ఏంది. వీళ్ళందరూ ఇంకా ఊల్ఫ్లు అయిపోయి పెద్ద బ్యాచ్ లా తిరుగుతూ ఆకలి వేసినప్పుడు జనాల్ని పోగేసి మీటింగ్లు పెట్టి గుండెకాయలు పీక్కుని కోరిక తింటా ఉంటారు. అయితే ఈ గ్యాప్ లో ఇక్కడికి వచ్చేసి ఉంటారు. మనోడు అక్కడి నుంచి పారిపోతాడు. ఈ పాప ఏమో పోయి వద్దుగా ఎందుకుగా వాళ్ళు ఎంట పడుతున్నారు, ఏమొచ్చింది మీకు, వాడేమో మీకు అడ్డం పడుతున్నారా, పార్టీలు పెట్టుకోండి గుండెకాయలు తినండి, అప్పుడప్పుడు నేను పోయి రెస్టారెంట్ పోయి తెచ్చినట్టు హాస్పిటల్ కు పోయి స్పెషల్ గుండెకాయలు కూడా తెస్తున్నా అంటే అసలు వెండి వీడు శాడిస్ట్ కొండ ఉల్ఫ్ గడీడు. అయితే మనోడైతే ఇప్పుడు పారిపోతూ ఉంటాడు. కరెక్ట్ ఆయన ఈ దెయ్యం ఉందిగా పెద్ద ఊపు మీద వచ్చింది, ఏదో ఎంత అద్భుతంగా తింటున్నాడు, శ్మశానం మీదకి వెళ్దాం పదా అని చెప్పి వచ్చింది. అందుకే ఇప్పుడు శ్మశానానికి వెళ్లే ఛాన్స్ లేకుండా పోయింది. ఇది అడ్డం పడి రౌడీలందరినీ పిలుస్తా ఉంటది, పనికి మనోడు ఎక్కడే ఉన్నాడని చెప్పి. ఆ ఎదలు కూడా ఊల్ఫ్లే కదా, అందుకే కనిపించింది ఆత్మ, ఈయన్ని పట్టించేద్దాం అనుకుంటుంది. కరెక్ట్ గా మనోడు ఏదో కాలు తీసుకుని దొంగతనం చేసి అక్కడి నుంచి పారిపోతాడు. కానీ ఇది డ్రైవింగ్ సరిగ్గా రాదులేండి, బళ్ళన్ని గుద్దేసి యాక్సిడెంట్ చేసేస్తాడు అక్కడ. ఇప్పుడు ఆ ఊల్ఫ్ మనతో పాటు మామూలు జనాలు కూడా వెంట పడతా ఉంటది. ఇంకా బస్సు ఏదో వెనక పట్టుకుని పారిపోతాడు. పారిపోయి ఎక్కడ పోతాడు, తెలిసిందే ఒక ఇల్లు, అటు ఇటు తిరిగి మళ్ళీ ఇంటికి వస్తాడు. ఆ గుహ ఆ షెడ్ లో ఇప్పుడు ఇక్కడ ఈ పాప తెగ ట్రై చేస్తూ ఉంటది. అంటే వాళ్ళ డాడీని కాపాడడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు ఊల్ఫ్ అయిపోయినా సరే ఈ అమ్మాయి కూడా కష్టపడి చదివి సైంటిస్ట్ అయిందంట. ఊల్ఫ్ అవడం వల్ల తనకున్న జబ్బులన్నీ తగ్గిపోయాయి, వీళ్ళ డాడీకి వచ్చాయి. ఊల్ఫ్ నుంచి మామూలుగా ఎలా అవ్వాలని చెప్పి గుహ అంతా సెట్ చేసుకుని ల్యాబ్ సెట్ చేసుకుంది. కానీ యదవులందరూ వచ్చి ల్యాబ్ మొత్తం గబ్బు గబ్బు చేసి వెళ్ళిపోయారు. ఇంకో పక్క వీళ్ళు బీరువాలో నుంచి మామూలుగా అనుకోండి వీళ్ళు వెన్నెల రాత్రి ఆ వెన్నెల పడినప్పుడే ఊల్ఫ్లు అవుతారు. కానీ ఈయనేమో సైంటిస్ట్ కొన్ని మందులు కనిపెట్టారు, అది కానీ వేసుకుంటే ఎప్పుడు పెడితే అప్పుడు ఊల్ఫ్లు అయిపోవచ్చు. అంటే ఈ పాపకు ఒంట్లో బాగాలేదు కదా, తగ్గించడానికి మందు తయారు చేసాడు, ఆ మందే ఇది, అది వేసుకుంటే ఊల్ఫ్ అయిపోతుంది. మంచి మందు కనిపెట్టాడు కదా. అయితే అప్పుడే మనోడికి అక్కడ ఒక పాంప్లెట్ కనిపించింది. నెక్స్ట్ మీటింగ్ ఆ పబ్ ఉంది కదా, దిలాలులామా గుండెకెళ్ళి తినే ప్రోగ్రామ్ పబ్బు, ఆ పబ్బు టైమింగ్ తెలుస్తుంది. మనోడు కరెక్ట్ గా ఇంకా ఆ టైమింగ్ కి అక్కడ వెళ్ళిపోతాడు, లోపలికి వెళ్ళిపోతాడు లేండి. జనాలు గుంపులుగా ఉంటారు అక్కడ. ఆర్ట్ డొనేషన్ చేయడానికి వచ్చేసారు అందరూ, ఫ్రీగా మందు తాగేసి. వాళ్ళంతా రాగానే మనోడు వెంటనే వెళ్ళిపోయి మ్యూజిక్ సిస్టమ్ ఆపేసి ఇదంతా ఊల్ఫ్ పార్టీ, పారిపోండి లగెత్తండి అని అదుతా ఉంటాడు. వచ్చిన వాళ్ళంతా తాగుపోతే అదో ఫ్రీగా వచ్చేసారు. వీడు చెప్పే మాటలనే వింటే ఈ పార్టీలు ఏదో గేమ్ షో అనుకుంటారు, నిజమని ఎందుకు అనుకుంటారు. అక్కడేమో ఆల్రెడీ పోలీసులు కూడా వచ్చేసి ఉంటారు. ఎప్పటి నుంచో ట్రాక్ చేస్తున్నారు కదా, కట్ చేస్తే వీళ్ళు మీ అంతా అండర్ అరెస్ట్ అని తీసుకుని వెళ్ళిపోతారు. ముందైతే వీడిని పాపేమో ఇప్పుడు ఈ లోపలికి రావడానికి ట్రై చేసిద్ది. ఇంకో పక్క గుండుకడు బౌన్సర్ బయట వల్ల వాడు బయట నుంచి మొత్తం క్లోజ్ చేసేస్తూ ఉంటాడు. పదయ్యా క్లోజ్ అయిపోద్ది. అప్పుడే ఇప్పుడు ఈ ఊల్ఫ్ బ్యాచ్ చూస్తే పెద్ద సంఘసేమే ఉంది, దెయ్యాలాగే ఉంది. అండర్ ట్రాకర్ లా డ్రెస్సులు వేసుకొని వచ్చి మళ్ళీ సిలువు లాంటిది ఏదో తయారు చేసి పాప మన స్లీవ్ లెస్ గడవల్ల వాడిని అక్కడ కట్టేసి పెట్టి ఉంచుతారు. వీడి పరిస్థితి ఏంటో అర్థం కావట్లా, చావ కొడుతున్నారు. మనోదైతే వాడిని చూడగానే ఇంకా తుపాకీతో వీళ్ళని చంపేయడానికి ట్రై చేస్తాడు. పోలీసు అయితే మళ్ళీ అండర్ అరెస్ట్ అని చెప్పి అందరితో చెప్తుంటారు. వీళ్ళేమో ఇంజక్షన్లు వేసుకుంటా ఉంటారు. ఇంకా నెమ్మదిగా ఇంజక్షన్ పడగానే ఏముంది ఊల్ఫ్లు అయిపోతారు, అందరి మీద పడి గుండెకాయలు తింటా ఉంటారు. పాపేమో బయట ఉన్న బౌన్సర్ మీద పైనుంచి ఏదో పడేసి వాడిని లేపేసి బుల్డోజర్తో గోడ గుద్దేసి పగల కొట్టేస్తుంది. తలుపు ఓపెన్ అయిపోయిందిగా, లోపల జనాలంతా ఇంకా బయటకు వచ్చేస్తా ఉంటది. నెమ్మదిగా కరెక్ట్ టైంకి ఇక్కడికి పీబీఐ పోలీసులంతా వచ్చేసి ఉంటారు. లోపల ఆల్రెడీ పోలీసులు ఉన్నారు కదా, ఇన్ఫార్మ్ చేశారు లైవ్ లొకేషన్ పెట్టి. జనాలంతా వెళ్ళిపోతూ ఉంటే మన స్లీవ్లెస్ గాని చూడండి పాపం వాడి ప్రాణాలకి తెగిచ్చి ఎట్ట పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అట్లాంటి ఫ్రెండ్ కడుతుంటే ఎట్నే ఉంటది పరిస్థితి. అయితే ఈ గ్యాప్ లో మనోడు తుపాకీ తీసుకుని ఒక ఊల్ఫ్ లేపేస్తాడు. అయితే వాడు ఎవడో వీళ్ళ ఫ్రెండ్ ని జాంబింగ్ చేసిల్లా చంపేసిల్లా వాడు. ఆ ఊల్ఫ్ గాడు చచ్చిపోగానే వీళ్ళ ఫ్రెండ్ కూడా నెమ్మదిగా అనంత లోకాల్లో కలిసిపోతాడు అనమాట. దీని తర్వాత ఏమైంది, పోలీస్ ఆవిడ ఉంది కదా, ఊల్ఫ్లు అంటారు, అవన్నీ లేవు అని చెప్పి అంటది. ఆవిడ పాపం ఒక ఊల్ఫ్ చేతిలో చచ్చిపోయింది. ఇంక జాంబీలా తేవడమే. అదే టైంకి పాపం పాపకు కూడా దెబ్బలు తగులుతాయి. పోలీసులు వస్తారు ఆ టైంకి. మనోడు పరిగెత్తుకుంటూ సబ్వే ఇలా అదేదో ట్రైన్లు ఉంటాయి కదా, ట్రైన్స్ అండర్ గ్రౌండ్ నుంచి పోతుంటాయి అవి కొన్ని, పోయి ఆ ట్రాక్ మీద పడతాడు. అప్పుడే ఊల్ఫ్ వస్తా ఉంటది. అది వచ్చే టైంకి మనోడు తప్పించుకుంటాడు. ట్రైన్ పోయి ఊల్ఫ్ ని గుద్దేస్తుంది. కానీ ఆ ఊల్ఫ్ ఇప్పుడు ఆ మెట్రో లోపలికి వెళ్ళిపోయి లోపల జనాలు తినేస్తా ఉంటది. ఏదో పడిపోయి అందరూ తినేస్తూ ఉంటే మనోడు కరెక్ట్ టైంకి అప్పుడే అక్కడికి వస్తాడు. అయితే వీడు ఊల్ఫ్ లాగా అయ్యాడు కదా, వాడి ఎఫెక్ట్ తగ్గిపోయింది, ఇంజక్షన్ పవర్ కాసేపు ఉంటది, తగ్గిపోయి ఉంటది. వీడు మళ్ళీ ఇంకో ఇంజక్షన్ వేసుకోబోతాడు. ఇంకా అప్పుడే మనోడు వచ్చి వాడిని ఆపేసి ఆ ఇంజక్షన్ ఈడేసుకొని వాడిని చంపేసి వాడి గుండెకాయ వడబిక్కొని మనోడు తినేస్తాడు. ఈడే మనోడు ఊల్ఫ్ చేసింది. దాంతో మనోడు ఏముంది మామూలు మనిషి అయిపోతాడు. కట్ చేస్తే ఇప్పుడు ఏమైంది, సుగాంతం వీళ్ళిద్దరు పెళ్లి అయిపోయిందండి. అమ్మాయికి హీరోయిన్ కి వీడికి పాపం సంబంధమే లేకుండా ఆ ఫ్రెండ్ గాని సంకనాకించేసి వీళ్ళు ఇప్పుడు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మీద ఎక్కి పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లి అంటే మళ్ళీ మామూలు పెళ్లి కూడా కాదు, తాళ్లు కట్టుకుని ఫస్ట్ టైం కలిసారు కదా, అట్ట తాళ్లు కట్టుకుని పైనుంచి దూకుతూ వంగ వేస్తాడనమాట. కనీసం వాడు చచ్చాడు, వాడు ట్రిబ్యూట్ ఇద్దాం అట్లాంటివి ఏం లేవు. పెళ్లి అట్ట చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు బాగా. అంతే, వీళ్ళు అక్కడి నుంచి అలా దూకగానే అక్కడతో సినిమా అయిపోద్ది. వీడియోస్తే లైక్ చేయడం మర్చిపోద్ది. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.